దుబాయ్ ఎయిర్ షోలో మన తేజ జట్‌కి జరిగిన క్రాష్ గురించి క్లియర్‌గా హైప్ లేకుంటే సింపుల్ ఫ్యాక్ట్ చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయి. కానీ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్? చాలా మంది డీటెయిల్స్ మిస్ అయ్యారు. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ స్టెప్ బై స్టెప్. అసలు ఈ ఇన్సిడెంట్ ఏంటి? దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో మన తేజ జెట్ డెమో ఫ్లైట్ చేస్తున్న టైంలో ఒక షార్ప్ మాన్‌వేర్ అటెంప్ట్ చేసింది. ఈ మూవ్‌మెంట్‌లో జెట్ ఆల్టిట్యూడ్ తగ్గి కంట్రోల్ స్లిప్ అయ్యి రన్‌వే పక్కన క్రాష్ అయిపోయిందని అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు. జెట్‌లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన వింగ్ కమాండర్ నామ్‌సన్ యస్ గారు ఇమ్మీడియేట్‌గా ఇంపాక్ట్‌లో సర్వైవల్ అవ్వలేకపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ న్యూస్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అండ్ సౌత్ ఇండియన్ డిఫెన్స్ ఫ్యాన్స్‌కి చాలా ఎమోషనల్ మూమెంట్. అసలు ఈ మాన్‌వేర్ అంటే ఏంటి? సింపుల్‌గా చెబుతాను. ఎయిర్ షోలో జెట్ చేసే క్రేజీ మూవ్స్, సడెన్‌గా అప్ అండ్ డౌన్ అండ్ రైట్, లెఫ్ట్, స్లో అండ్ ఫాస్ట్‌గా చేయడం ఇవన్నీ మాన్‌వేర్స్ అని అంటారు. ఆడియన్స్ కోసం జెట్ లిమిట్ షో చేయడానికి ఇవన్నీ చేస్తారు. అయితే ఈ క్రాష్‌కి రీజన్ ఫస్ట్ డౌట్స్ ఏమొచ్చాయి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హై యాంగిల్ మాన్‌వేర్ టైమ్‌లో యాంగిల్ కొంచెం ఓవర్ అయ్యి జెట్ కంట్రోల్ మిస్ అయ్యి క్రాష్ అయ్యి ఉండొచ్చు అని చాలా మంది ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. బట్ ఫైనల్ రీజన్ మాత్రం ఐఏఎఫ్ ఎంక్వైరీ తర్వాత మాత్రమే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఫేక్ న్యూస్ క్లారిటీ ఏంటంటే మరి క్రాష్ ముందు సర్క్యులేటింగ్ వీడియోలో వాటర్ డ్రాప్స్ కనిపించాయని, చాలా మంది ఫ్యూయల్ లీక్ అని ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది. బట్ టీఐపీ స్ట్రెయిట్‌గా క్లారిటీ ఇచ్చింది. అది వాటర్ లీక్ కాదు, జెట్ స్పీడ్ వల్ల కండెన్సేషన్‌లో వాటర్ అని కన్ఫర్మ్ చేశారు. దీనివల్ల మన తేజస్ ప్రోగ్రామ్ మీద ఎలా ఇంపాక్ట్ పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇన్సిడెంట్ షాక్ ఇచ్చినా సరే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తేజస్ ప్రోగ్రామ్ మాత్రం స్టాప్ అవ్వడం లేదు. ఎంక్వైరీ రిజల్ట్ ప్రకారం సేఫ్టీ ఇంప్రూవ్‌మెంట్స్ మాత్రమే యాడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ తేజస్ క్రాష్ అన్నది ఎగ్జాక్ట్‌గా టెక్నికల్ రీజనా? లేదంటే మేనేవర్ యాంగిలా? లేదంటే ఇంకేమైనా ఉందా? అది అఫీషియల్ ఎంక్వైరీ తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మన భారతదేశానికి సంబంధించిన పైలట్ ఆత్మ శాంతించాలని మనమందరం ప్రార్థిద్దాం. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ పై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.